వరంగల్లో భారీ వర్షాలతో నీట మునిగిన కాలనీల్లో వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. హనుమకొండ, మహబూబాబాద్, జనగామ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. మైసమ్మ నగర్, డీకే నగర్, ఎన్టీఆర్ నగర్, లక్ష్మీ గణపతి కాలనీ, వివేకానంద కాలనీ, మథురా నగర్, శివానగర్, సంతోషమాత ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సును అందుబాటులో ఉంచారు. ఏజెన్సీలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వర్ధన్నపేటలోని ఆకేరు వాగు పొంగి పొర్లుతోంది. ఏల్గూరు, రంగంపేట, పెదచెరువు, ఏనుగల్లు, ఊర చెరువు మత్తడి పోస్తోంది. ఏల్గూరు స్టేషన్ పరిధిలో తిమ్మాపురం, ఏల్గూరు, రంగంపేట గ్రామాల మధ్య రైల్వే అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో గ్రామాల మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వరదలతో వర్ధన్నపేట తహసీల్దార్ కార్యాలయం నీట మునిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బొగ్గు గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మహబూబాబాద్, గార్ల, బయ్యారం, దంతాలపల్లి మండలాల్లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సీతక్క వీడియో విడుదల చేశారు. హనుమకొండ, వరంగల్, జనగామ, భూపాలపల్లి, ములుగు కలెక్టరేట్ల్లో టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. వరంగల్లో 5 పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, మంచినీరు, వసతి ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల వాసులకు స్థానిక ప్రజాప్రతినిధులు ఆహారం పంపిణీ చేశారు. మరో 2 రోజులు వర్షాలు పడే అవకాశం ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.